పెళ్లి కాని ఓ పెళ్లి చెప్పుకుంటే చాలా సిల్లి సిల్లి, ఇంకోసారి జరగకూడదు మళ్ళీ మళ్ళీ, చూస్తే నవ్వకుండా ఉండలేరు తుళ్ళి తుళ్ళి. మరి పిలిచేద్దామా వాళ్ళని వెళ్ళి? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ టైం మంచి పాటతో ఇంటర్వ్యూ ఇచ్చాను. నాకు మాత్రం చాలా భయంగా ఉంది, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ చూస్తే ఎక్కడ చంపేస్తారా అని. అదేంటండి? ఈ పాట ఆయన కంటే సూట్ అవుతుందండి. కరెక్ట్ గా పౌర్ణమి చంద్రుడిలా ఉంటాడు. మా ఓడి చూస్తే కనీసం నెలవంక చంద్రుడు కాదు కదా, అరిగిపోయిన కొడవల్లాగా ఉంటాడు వీడు. చెప్పడం మర్చిపోయాను, నా పేరు ఎర్రబాబు. పెళ్లి సంబంధాలు సెట్ చేస్తూ ఉంటాను. వీడి పేరు సుబ్బరాజు అండి, అమెరికాలో ఉంటాడు. పెళ్లికి ఒకే ఒక రోజు ఇచ్చారు, ఇంకా పెళ్లి సంబంధం సెట్ కాదా. మధ్యాహ్నం పెళ్లి చూపులు, సాయంత్రం పెళ్లి వెళ్ళిపోవడం అంతే. అసలు నీకు పెళ్లి చేసుకునే అర్హత ఏముందిరా? ఎలా అన్నారు ఏంటండి? నా పిల్ల నా మాట ఉందంటారా? మొదటి రోజు ఆవిడ నీ మాట వింటది, రెండో రోజు నువ్వు ఆవిడ మాట వింటావు, మూడో రోజు మీ ఇద్దరు గొడవలు ఆడుకుంటే పక్కింటి వాళ్ళు వింటుంటారు. వస్తానండి, మంచి సంబంధం చూశాను, పెళ్లి చూపులకి వెళ్ళాలి. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. నాకు కావాల్సిన వాడికి పెద్ద ఇల్లు, పెద్ద కారు, పెద్ద అందం, ఇవన్నీ ఉన్నవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్ నాకే ఉండాలి. ముందు అడగడానికి ఆ మొహానికి అర్హత ఉండాలి. ఎలాగో వచ్చేస్తాడు నా రాజు. వస్తున్నాడు అందమే. ఇక మీదట నువ్వు వస్తాడు నా రాజుని ఇంకా పాట పాడుకోక్కర్లేద్దమ్మా. జబర్దస్త్ నూకరాజు లాంటి సంబంధం ఒకటి తీసుకొచ్చా. అబ్బాయి పేరు సుబ్బరాజు, అమెరికాలో పనిచేస్తుంటాడు. ఏ రెస్టారెంట్? నువ్వు పనిచేస్తున్నావు, అందరు రెస్టారెంట్ లో పనిచేస్తారా? ఏమండి, కలిసాం కదా, పెళ్లి చూపులు మీరు మాట్లాడేసుకుంటారా? ఉసుకో. అల్లుడు గారు చిన్నప్పటి నుంచి తల్లి లేని పిల్ల, గోరు ముద్దలు పెడితే పెరిగింది. ఒరే కొంచెం పెద్ద పెద్ద ముద్దలు పెడితే హైట్ పెరిగింది కదరా. గోరు ముద్దలు పెట్టు, గోరు ఎంత ఉంది ఇది, గోరు ఎంత ఉంది ఇది. నాకేదో నచ్చేసిందిలే గానీ. నచ్చేసింది కదా, మీరు అలా టీ తాగిరండి, మేము పెళ్లి ఏర్పాట్లన్నీ చేసేస్తాం. నీ టీ తాగాలంటే మనకి ఫ్లైట్ కావాలి. గట్టిగా మాట్లాడితే షూటింగ్ నా కారులో దిగబెట్టాలి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఏర్పాట్లన్నీ అయిపోయాయి కదా, ఏది అమ్మాయి ఎక్కడుంది, పెళ్లి కూతురు తండ్రి ఎక్కడున్నాడు? ఎర్ర బాబు పందిలోకి పంది వచ్చిన తలారుస్తావేంటి? గదిలో అమ్మాయి కనబట్టలేదు, ఇదిగో ఈ ఉత్తరం కనిపించింది. ప్రియమైన నాన్నగారికి నమస్కరించి రాయింది అందాం అనుకున్నాను, నీకు అంత సీన్ లేదు. ఒరే నాన్న, ఒరే నీ ఇష్టం వచ్చి చదివించావు, నీకు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేయమన్నావు, పెళ్లి మాత్రం నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటా. నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకు ఇష్టం, ఆడిని పెళ్లి చేసుకుని ఆడు అంతు చూస్తా. అంతు సరే, ఇప్పుడు ఈ పెళ్లి తంతు మాట ఏంటి? ఓ పని చేద్దాం, అమ్మాయి ఉన్నట్టుగానే అందరం యాక్షన్ చేద్దాం, పెళ్లి మొత్తం అలాగే చేసేద్దాం. యాక్టింగ్ మాకు రాదు కదరా. నేను యాక్ట్ చేసినట్టుగా చేసేయండి అంతే. వద్దు, నేనే యాక్టింగ్ చేస్తాను, నేనే యాక్టింగ్ చేస్తాను. ఏర్పాట్లు ఏర్పాట్లు ఎక్కడ దాకా వచ్చాయి? ఏర్పాట్లు. అబ్బాయి టైం అంటే టైం. ఇలా పెళ్లి అవగానే అబ్బాయి అలా ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోతాడు. సరే సార్, ఎన్ని కాదు కానీ పొద్దుగా లేకుండా పెళ్లి ఏంటండి? మీరు పొద్దున్న దిగి పెళ్లి చూపులు చూసి పెళ్లి చేసుకోవడం, పంతులు గారు ఖాళీగా కూర్చుంటారు ఏంటి? ఏం చేద్దాం? యూట్యూబ్ లో బోల్డంత మంది పెళ్లిళ్ళు ఉంటాయి, అవన్నీ చూసి మనం చేసేద్దాం. ఇదిగో ఇది చూడండి. రాకెట్ రాగదు, బాగోదు, వద్దు పని. పెళ్లి కొడుకు కూర్చోండి, పెళ్లి కొడుకు కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి. రెండు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేద్దాం, పదండి. గురుగారు అండి, అమ్మాయి ఏది? మంచోడివి అయితే కనిపిస్తుంది, ఎదవైతే కనిపించదు. అమ్మాయి ఎక్కడ పెట్టుకుని అమ్మాయి ఎక్కడుందని అడుగుతారు ఏంటండి మీరు? ఇక్కడ ఉందా? కనపడలేదండి. అది మరి పెళ్లి కక్కుర్తులు అమెరికాకి ఇండియాకి తిరిగి తిరిగి జట్లాగా వచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయి మీకు. చెట్ల కొత్త తల తిరుగుతుంది, కళ్ళు ఎందుకు తిరుగుతాయి? ఎర్రబాబు పెళ్లికి ముందే ఇలా అనుమానించాడంటే నా కూతురు జీవితం కనిపిస్తుంది. మనకి మంత్రాలు రావు కాబట్టి యూట్యూబ్ లో చూసి ఫాలో అయిపోతుంటాను, అలా మనం ముందుకు వెళ్ళిపోతాం. అమ్మాయి కొద్దిగా నవ్వు తల్లి, బంగారు తల్లి నవ్వాలి. ఒకసారి అమ్మాయి పేరు చెప్పు నువ్వు. అమ్మాయి పేరు పారిజాతం. అమ్మాయి నువ్వు అబ్బాయి పేరు చెప్పు. నాకు ఏమి వినపడలేదండి. వినపడలేదా? అమ్మాయి ఎక్కడ ఉంది అసలు? అక్కడ వినపడతాకే అంటే మీకు చెవులు కూడా చెవులు పని చేస్తున్నా, వినపడుతుంది. సుబ్బరాజు ఎంత బాగా చెప్పిందో. ఉందా ఇక్కడ నిజంగా? అమ్మాయి పొద్దు మీద చేస్తావు ఏంటి అనుకుంటున్నావు నువ్వు? నడువు నొక్కాడు. అమ్మాయి నడువు నొక్కాడు, ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆయన అలా చెప్పుంటారు నీకు.
మనకేమీ రావు కాబట్టి ఇప్పుడు తదుపరి గట్ట ఏం చేసేద్దామంటే జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టించేద్దాం. జీలకర్ర బెల్లం తీసుకున్నానా? పెట్టు 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 పెట్టు. అమ్మాయి తల మీద పెట్టాలి. తల మీద పెట్టాలా? అమ్మాయి తల మీద పెట్టు. నువ్వు ఇలా ఇలా పెడుతుంటే నీ చెయ్యి కోసం మా అమ్మాయి ఇలా ఇలా తిరుగుతూ ఉండాలి అక్కడ మార్షల్ ఆర్ట్స్ లాగా. అమ్మాయి తల మీద అక్షింతలు వేయండి. అమ్మాయి తల మీద అబ్బాయి తల మీద వేయండి. అమ్మాయి తల మీద చూడు అక్షింతలు ఎలా పడిపోయి జాగ్రత్తగా కంట్లో పడతాయి చూసుకోవాలి దగ్గర. నా బంగారు తల్లి ఎంత అందంగా ఉందో. ఎర్రబాబు ఎవరితో నాకని ఎక్కువ చేస్తుంది? 70 ఎపిసోడ్ నుంచి ట్రై చేస్తుందయ్యా, ఇప్పుడు వచ్చింది అవకాశం చేయండి. నెక్స్ట్ అమ్మాయి మెడలో తాళి కట్టించేద్దాం మనం. తాళి తంతు తాళిగో ఇక్కడే ఉంది కదండి, తీసుకోండి. ఇగో అమ్మాయి జడ పైకి ఎత్తి పట్టుకో. తాళి కింద పడిపోయింది. తాళి కింద పడలేదు, అమ్మాయి ఎంతే ఉంటది కదా, తాళి పొడవైపోయి ఆ నేల మీదకి వచ్చింది అంతే. తర్వాత ఘట్టం ఏంటో తెలుసా? అప్పగింతలు. ఏమండి పాత నువ్వు ఆడా? అమ్మాయి నన్ను వదిలేదు. వద్దు తేలిపోతున్న పర్ఫార్మెన్స్ ఈయన చేయని. ఈ రోజు నుంచి మా అమ్మాయి మీ పెళ్ళం, జాగ్రత్తగా చూసుకోండి. రే రంగరావు, ఇక్కడ పెళ్లి పెట్టుకుని నీ కూతురు అక్కడ నాయకుడితో లారీలో పారిపోతుంది. అక్కడ బంగారాలని పెళ్లి చెడిపోతుందండి. ఇక్కడ ఇప్పుడు చెడిపోలేదురా, ఇప్పుడు చెడిపోయిందిరా ఇది. అల్లుడు గారు ఏంట్రా అల్లుడు గారు? కొట్టేననుకో 64 పళ్ళు రాలిపోతాయి. అదేంటండి 32 పళ్ళే కదా ఉంటాయి. మధ్యలో ఆడు కూడా వస్తారు కదా. ఇప్పుడు చెప్పాను కదా మధ్యలో వస్తానని చెప్పాను కదా. ఎంతసేపు తల్లి లేని పిల్ల అన్నావు కానీ పిల్ల లేని పెళ్లి అని చెప్పలేదేంట్రా? ఇలా డైలాగ్ ఏంటది? తల్లి లేని పిల్ల ఈ చేతులతో పెంచా. మేడం గారు ఏదైనా మంచి సంబంధం ఉంటే మీరే చూసి పెట్టాలి. మన దగ్గర ఒక మంచి సంబంధం ఉంది. ఈడు వెళ్ళడండి. రోజా గారు, ఈ అశోక్ ఆల్రెడీ కొంచెం ముదిరే, ఎంతసేపు టీం లీడర్ ని ఆడేసుకుంటాడు. ఈయన మరీ అమాయకంగా నటిస్తుంటే ఎక్కలా నాకైతే. ఎందుకంటే ఖచ్చితంగా లాస్ట్ లో ఏదో తెలిసి కొడతాం అనుకున్నా, అలాగే జరిగింది. ఎంటర్టైన్మెంట్ బాగుంది, వెరీ నైస్. మనో గారు చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకి ఎవరు ఈవిడ? మా ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ. నా ముగ్గురుతో ఏం చేస్తాను? నువ్వు ఏం చేస్తా? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూస్తాను, భయపడే వాళ్ళు ఎవరు? ఏందే నువ్వు? ఇదే కావాలి ఇంట్లో జరిగేది, ఇదే మీరందరూ చూడండి. సీన్ గారి నుంచి నీకు లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. ఇగో ఈ లెటర్ మావిడకి. ఏం సార్ మీ ఆడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందయ్యా, దానికి నాకు మాటలు లేవు. అయితే లెటర్ ఏం లేదు, తెల్లగా ఉంది. చెప్పాక దానికి నాకు మాటలు లేవని. నువ్వు ఇక్కడికి వస్తే ఏంటి?